ఆత్మాభిమానం లేనటువంటి, ఆత్మాభిమానానికి నిలవైనటువంటి తెలుగుదేశం పార్టీని చివరికి ఆత్మాభిమానం లేనటువంటి ఒక సిగ్గుమాలిన పార్టీగా దాన్ని తయారు చేసి, చెప్పాలి అంటే ఒక బ్రోకరేజింగ్గా దాన్ని తయారు చేసి నువ్వు అందరి కాళ్ల ముందు పెట్టావు తెలుగుదేశం పార్టీని. ఇదా వైభవం? అందుకనే నువ్వు నిన్న అంత వైభవంగా చేసుకుంటున్నావా? ఆ రోజు నీకు గుర్తుందా? జనవరి 17వ తారీఖు 96 గుర్తుందా నీకు? ఎన్టీఆర్ గారు సింహగర్జన చెయ్యాలి అని చెప్పి నీవు చేసిన పాపాలన్నింటినీ కూడా ప్రజల ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆయన ఆ ప్రయత్నాలు నెహ్రూను మరి ఎన్టీఆర్ గారు ప్రయత్నం చేస్తూ ఆ మీటింగ్ పెట్టుకున్నప్పుడు డబ్బు అవసరమయ్యి మరి ఆయన చెక్ ఇచ్చి పంపించారు బ్యాంకు దగ్గరికి. ఆ బ్యాంకుకి వెళ్ళినటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనుకుంటాను, ఐడిబిఐ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా సంథింగ్. వెళ్ళినప్పుడు ఆ బ్యాంక్ అప్పటికప్పుడు ఎమర్జెన్సీ మోషన్ మూవ్ చేసి కోర్టులోను, హైకోర్టులో, ఎందుకంటే ప్రభాకర్ శంకర మిశ్రా నీకు ఎప్పుడో అమ్ముడు పోయాడు, అది అందరికీ తెలిసినటువంటి సత్యమే. అప్పటికప్పుడు 1 గంటలోనే మరి చేసి ఆ డబ్బు మీద ఎన్టీఆర్కి అధికారం లేదు, ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు నేను, ముఖ్యమంత్రి నేను, కనుక ఆ డబ్బు అంతా నాకే చెందాలని చెప్పి చివరికి ఎన్టీఆర్ డబ్బు మీద కూడా నువ్వు స్టే ఆర్డర్ తీసుకొచ్చి చేస్తే సాయంత్రం 5 మరి అది అమల్లోకి వస్తే ఎన్ని గంటల్లో ఆయన చనిపోయారు? తెల్లవారుజాము 3 చనిపోయారు. అంటే దీని ఎఫెక్ట్ ఎంతగా ఆయన మీద ప్రభావం చూపించింది. ఎందుకంటే మీరెవరూ కూడా లేరు, ప్రత్యక్ష సాక్షి నేను. ఆ రోజు ఆయన ఎంత విలిపించారో మీకు తెలుసా? చివరికి ప్రజల దగ్గరికి వెళ్ళటానికి కూడా నాకు చేతిలో డబ్బు లేకుండా చేస్తాడా? నా పార్టీని నేను ఎట్లా నడిపించుకోవాలా? సింహగర్జన సదస్సు నేను ఎట్లా నిర్వహించాలా? నువ్వు చేసిన ఈ పాపాలన్నింటినీ కూడా నేను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి? నన్ను నిస్సహాయంగా చేతులు కట్టేసినట్టు ఆర్థికంగా కూడా ఈ విధంగా నన్ను మరి మోసం చేస్తావా చంద్రబాబు? నీలాంటి దగుల్బాజీని, నీలాంటి పనికి మాలిన వాడిని, నీలాంటి నీచుడిని నేను అల్లుడిగా పొందినందుకు నేను పడుతున్న నరక యాతన ఇంకే మామ కూడా ఇట్లాంటివి జరగకూడదని ఆయన పడ్డ వేదన ఏంటో తెలుసా అసలు ఆ రోజు? మీకెవరినూ తెలుసు? ఏనాడు కంటి తడిపెట్టినటువంటి గంభీరంగా ఒక సింహంలా బ్రతికినటువంటి ఎన్టీఆర్ గారు కళ్ళనీళ్ళు పెట్టుకున్నారే. మీడియా వస్తే మీడియా ముందు ఆయన ఏడ్చారే. ఈ పాపం, ఈ ఏడుపు, ఇవన్నీ కూడా మరి మీకు తగులుతాయి. ఎప్పుడో అది తగిలే పరిస్థితి వస్తుంది. నీకు కూడా ఇప్పుడు 75 ఏళ్ళు వచ్చినాయి కదా, వస్తుంది, దగ్గరలోనే ఉంది అది. ఎందుకంటే ఆయన ఒక పుణ్యాత్ముడు, మహానుభావుడు, ఒక దేవుళ్లాగా ఆరాధించబడ్డటువంటి వ్యక్తి. ఆ వ్యక్తికే నువ్వు అంత అపచారం చేశావు, ఆ వ్యక్తినే అంత చెప్పులేసి అవమానం చేశావు, ఆ వ్యక్తి ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేశావు, ఆయన అధికారం సంపాదించుకుంటే అధికారాన్ని లాక్కున్నావు నువ్వు. అన్నీ చేసి ఇన్ని ఏదో పనులు చేసినటువంటి నీ పనిష్మెంట్ ఎలా ఉంటుందో అది ఊహించడం నువ్వు కూడా ఊహించలేవు. అంత భయంకరమైన పనిష్మెంట్ నువ్వు అనుభవించబోతున్నావు. ఎందుకంటే అటు ప్రజలకి వెన్నుపోటు పొడుస్తున్నావు, ఈ విధంగా ఎన్టీఆర్కి అంత వెన్నుపోటు పొడిచావు. చివరికి నీ బ్రతుకంతా కూడా ఒక అబద్ధం. నీ పచ్చ మీడియాను అడ్డం పెట్టుకొని ఎప్పుడు కూడా నువ్వేదో లేని విజనరీ అంతా కూడా సృష్టించుకొని ఈరోజు అమరావతి పేరుతో కూడా రైతులు నాశనం చేస్తున్నావు. మరి ఎన్ని పథకాలన్నింటినీ కూడా అమలు కాకుండా దారుణంగా ప్రజలను వంచన చేస్తూ ఉన్నావు. ఎన్నికల ముందేమో పెద్ద పెద్ద హామీలు ఇస్తావు, ఎన్నికలు అయిపోయినాకేమో నీకు సంస్కరణలు అప్పుడు గుర్తొస్తాయి. ఎలక్షన్ ఏమో నేను సంపద సృష్టిస్తానంటావు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏమో పోయిన ప్రభుత్వం ఇన్ని అప్పులు ఉన్నాయి, నేను ఎట్లా చేయాలి, నేను చేయలేను, ఎవరు చేయలేరు అంటావు. ఇటువంటి అసమర్థపు ముఖ్యమంత్రి చరిత్రలో లేరు. అసమర్థుడు అయ్యుండి, ప్రజలకు ఇష్టం లేనటువంటి వాడు అయ్యుండి కూడా ఎందుకు గెలుస్తున్నాడని చెప్పి మీరు అనొచ్చు. ఎలా గెలుస్తున్నాడనేది అందరికీ తెలిసిన సత్యమే. 99లో ఏ విధంగా వాజ్పేయి వేవ్ బాగా ఉంది కనుక ఆ టైంలో ఆయన అడ్డం పెట్టుకొని ఆ పార్టీతో చెయ్యి గెలిపి అప్పటి వరకు తిట్టాడు, మోడీని భయంకరంగా తిట్టాడు, వస్తే జైల్లో పెడతానన్నాడు. మళ్ళీ అట్లాంటి వాడు పోయి వాజ్పేయి కాళ్ళు పట్టుకొని వాజ్పేయితో కుమ్మక్కయ్యి ఆయన వేవ్లో బయటపడ్డాడు. అట్లాగా తర్వాత 2004లో ఓడిపోయాడు. రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు 10 ఏళ్ళు లేడు, ప్రతిపక్షంలో ఉన్నాడు. 2014లో రాష్ట్రం చీలిపోయింది. ఈ మహానుభావుడి కారణంగానే 3 సార్లు ఉత్తరాలు రాశాడు. చీలిపోయిన తర్వాత మళ్ళీ కొత్త రాష్ట్రానికి నేను అనుభవజ్ఞుడిని, హైదరాబాద్ నేనే నిర్మించాను.